ఏం పేరన్నా మీ పేరు? మా దొడ్డు వీరేష్ అని. అన్న మా దగ్గర రాయచూరు అంటే గిద్దలూరు నుంచి నేను నారు పంపించా. ఇటు వెళ్తున్నా ఫోన్ చేస్తే అన్న ఎత్తలా, ఎందుకో కన్నడ కదా వస్తుందో రాదా అన్నే కనిపించాడు. అవును, యాదృచ్ఛికంగా అసలు విచిత్రమే. నాకు అనుకున్నట్టే దొరికారు మీరు కూడా. నేను అనుకోలేను నేను వస్తారేరు అనేసి. అంటే ఇంత రోడ్డు మీద తెలియదు కదా, రోడ్కే ఉంది. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు? అది నారు ఆర్డర్ చేశాను కదా, అప్పుడే చెప్పాను రోడ్కి ఉంది మా రోడ్కి అని చెప్పేసాను కదా అప్పుడే. అదే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు మన ఊర్లో మామూలుగా మిరప? మిరప అంటే పోయిన 2 సంవత్సరాలుగా తక్కువైంది. మినిమం ఒక 60% తక్కువైంది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారు? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కింద ఈ సంవత్సరం ఇంకా తక్కువ. వైరస్ బాగున్నట్టుంది కదా? వైరస్ ఉందండి. ఓవరాల్ గా మీ ఏరియా మొత్తం ఇస్తున్నట్టేనా? మొత్తం అందరి అంటే ఇది ఏమో ఇది వాడుతా ఉన్నారు ఇక్కడ ఎక్కువ. అంటే అది ఏమంటారు కదా, అది ఆయిల్స్ కాదు, ఇంకో అదేమంటారు కదప్ప, నాకు రాదు అది. భయమందు కాదు, ఇంకోటి ఏమంటారు కదా, ఆర్గానిక్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు బీవర్లో ఉన్నారు, ఆర్గానిక్ వాడుతూ ఉంటారు. వాళ్ళది ఏమేమి ప్రాబ్లం లేదంట వాళ్ళు కూడా. మేము అలాగే చేయాలనుకున్నాము. మీరు ఒకసారి చూశాను నేను, అదేమో అక్కరేనా ఏమో, అదేమో ఒక చూశాను. అది ఒకసారి కొట్టి తెచ్చుకునేసి కొట్టేశాను. అంటే పూర్తి ముడత ఉంది అప్పటికి. ఇదే ముందు కదా, ఈ చిగురే ముందు కదా. మాది శ్రావణ మాసంలో వేసుకున్నాను నేను. నాది ముంకట్టు, నాకన్నా వెనక వేసినాను ఎక్కువ. నానే ఫస్ట్ ఊర్లో వేసుకున్నాను. తోటలో పోయిన సంవత్సరం కింద ఒక కొంచెం ఉత్తమ, కానీ ఫీల్డ్ లేదు. ఫీల్డ్ లేదు, తగ్గింది. ఫీల్డ్ తగ్గింది. మిరపేమో కొంచెం మేము బాగుంది. టెక్నికల్ అది ఇది కొత్త వచ్చినావు కదా, ఆ టెక్నికల్ వాడడంతో కొంచెం బాగున్నాయి చేనులంతా. ఈ ఫీల్డ్ లేదు, విస్తీర్ణం తగ్గింది. ఇది రాయచూరు జిల్లా సిరువార్ తాలూకు అత్తనూరు గ్రామం. అత్తనూరు గ్రామం. ఓవరాల్ గా అయితే తగ్గిందంటావు. ఎన్ని ఎకరాలు వేసి ఉండొచ్చు మీ అంచనా? అంతా టోటల్ గా మా ఊరంతా ఇది చేస్తే ఒక 30 ఎకరాలు అవుతుందో లేదో. అంతే. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు? పోయిన సంవత్సరం అంతా 50-60 చాలా వేసినారు. అది అనుకున్నది లేదు, అట్లా వేశారు. ఈ ఏడ పూర్తి తక్కువ ఈ ఏరు. మార్కెట్ ఇప్పుడు ఏ వెరైటీ వేస్తారు మీ ఏరియాలో? ఎక్కువ ఏ వెరైటీ వేస్తారు? మీ ఊర్లో సూపర్ 10 ఎక్కువ వేస్తాం. సూపర్ 10 ఎక్కువ వేస్తాం. కానీ సూపర్ 10 వేసారు, కానీ అది ముడత వచ్చింది, బొబ్బ అదంతా వచ్చేసి పీకేసినారు అంత పీకి. నీళ్ళు కట్టినాము, నీళ్ళు వచ్చింది. నీళ్ళు కట్టిన 2-3 రోజులని వాన ఒక 5-6 రోజుల తర్వాత పడింది. దానికోసం అంత ఈల్ట్ వచ్చి అదొచ్చి ఇది వచ్చి పంట అంతా క్లీన్ గా కిత్తేసి కడ్లేసి. మొత్తం తిరుక్కునే ఛాన్స్ ఉంటుందా? ఏది ఇది మొత్తం ముడుతుంది కదా లైట్ గా? అవునన్నా, తిరుక్కుంటదా ఇది? తేజ వెరైటీ కదా, మాకేమో తిరుక్కుంటుందనే ఇది ఉంది. అది మా ఊర్లో ఉంది, పవన్ ట్రేడర్స్ అని. వాళ్ళ దగ్గరే తెస్తాను నేను. బాగా ఇస్తాను పని ఇదంతా. మొన్న కొంచెం ఇదే వచ్చేసింది. ఒక వర్షాల వల్ల మీ ఏరియాలో డ్యామేజ్ ఏం లేదా? వర్షాలలో డ్యామేజ్ అయ్యి సూపర్ 10 అంతా పీకేసినారు. ఎన్ని ఎకరాలు పీకేసింటారు? మినిమం గా ఒక 30 ఎకరాలు నేను మామూలుగా అనుకున్నాను. దాంట్లో ఒక 50% తీసేసినారు. ఒక 50% మాత్రం ఉంది 30% లో. అంతే. ఈ మధ్య ఏమైనా వర్షాలు పడ్డా? ఇప్పుడు ఒక 5-6 రోజులు 5-6 రోజులు అయ్యి దానికన్నా ముందు చాలా వచ్చేసింది. ఫోన్ లో కూడా వీడియో మీకు వేసాను కదా. అవును, చేశారు. అక్కడ అదే ఇదే వెరైటీ ఆ మోడల్ చేసాను. ఆ మోడల్ చేసి నీళ్ళంతా అంతా పాస్ పట్టింది కదా, అది మీకు వీడియో వేసాను కదా. అదే ఇప్పుడు కొంచెం తిరిగింది అన్నది. ఆ సన్లో కొంచెం పోతుంది. థ్యాంక్ యూ అన్న. మంది రైతులు మన వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఈ విధంగా కొమ్మ సాగడానికి కానీ ఈ విధంగా పూత రావడానికి కానీ ఎటువంటి మందులు కొడితే బాగా వస్తుంది? నేను ఎక్కువగా న్యూట్రెంట్స్ ఎక్కువ వాడుతుండేవాడిని. న్యూట్రెంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడుతుంటాను. తెగుళ్ళు మందులు కానీ అన్ని వేస్తా ఉంటుంటాను. ఇప్పుడు ఇది కాపు అంటే నాకు తెలిసి కాయ కొంచెం సైజు రావాలి, ప్లస్ వంక టిక్కర్ గా ఉందన్న. ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిన తర్వాత బాగా వస్తుంది? అట్లేం కాదు, కొంచెం పూతలో పురుగు అలా ఉండటం వల్ల కూడా వస్తాయి. అవి వేసుకుంటే ఇంత ఎత్తు పెరగొచ్చా చెట్టు? మామూలుగా కాయలు పడే దశ కదా ఇప్పుడు, పూత ఎక్కువగా కనపడతా ఉంది. పూత కాయలు అయినాక హైట్ అనేది నీకు అంత హైట్ అనిపిస్తుంది అనమాట. అట్లా ఇప్పటికి ఎన్ని తళ్ళు కట్టింటారన్న నీళ్ళు మీరు? నేను మొత్తం మీద ఇప్పటికి 2 తళ్ళు. జస్ట్ నిన్నే 2 రోజులు అయింది నీళ్లు కట్టి, అంతే. ఇది 2వ తడి.
నెంబర్ 5 ఇప్పుడు మీరు ఇది ఏదో వేసారంటున్నారు కదన్నా, దీని ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందన్న? కొత్తగా వేసారు ఇది దివిస్ కంపెనీ వాళ్ళది, దివిస్ అగ్రి సీడ్స్ వాళ్ళది. దివిస్ అగ్రి సీడ్స్ కంపెనీ ఇది. ఇది అంటే ఇండో అమెరికన్ ఇండా 5 కదా, కాకపోతే నంబర్ 5 పోలే ఉంటుంది అనమాట. నంబర్ 5 పోలి ఉంటుంది. మీరే చూస్తున్నారు ఎలా ఉందనేది నేను చెప్పే కన్నా కూడా. బాగుంది, పూత గాని పిందె గాని చూడడానికి కూడా చాలా వరకు బాగానే ఉంది. ఇంకేం చెప్పాలన్నా రైతులకు అసలు ఏం సలహాలు ఇస్తే బాగుంటుంది అంటే? ప్రస్తుతానికి అయితే మాత్రం కొమ్మ తెగులు, రకరకాల సమస్యలతోటి, విల్టు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే వైరస్లు వస్తున్నాయి. ఇక్కడ ఈ బెల్ట్ లో వచ్చేతలకి ఎక్కువ బూడిద రోగాలు వస్తుంటాయి అనమాట. ఆకు బూడిద రోగం వస్తూ ఉంటది. బూడిద రోగం వల్ల ఇక్కడ పడిని చూడండి, ఇలాగా కొద్దిగా ఆకు రావటం కానీ అలా జరుగుతూ ఉంటుంటుంది బూడిద రోగం వల్ల. బూడిద రోగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఒక 2 నెలలు కాపాడితే పంట సెట్ అవుతుంది. నల్లి బాగానే ఉన్నట్టుంది కదన్నా, దగ్గరికి ఉంది, బ్లాక్ ట్రిప్స్ కనపడతా ఉన్నాయి. నల్లి బాగా విపరీతంగా కనిపిస్తా ఉంది చూడడానికి కూడా. మొత్తం బాగుంది నల్లి అంటే. పూత అన్న తర్వాత కంపల్సరీగా నల్లి అనేది అటాక్ కామన్ జరుగుతుంది. దానికి సంబంధించిన మందులే కొడతా ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. బ్లాక్ అన్న ఇప్పుడు మామూలుగా బయోలు బాగా పనిచేస్తాయా నల్లికి? కంపెనీ మందులు బాగా పనిచేస్తాయా? కంపెనీ మందులే పనిచేస్తాయి. కంపెనీ మందుల తర్వాతే కదా ఏదైనా కానీ. బయోలు ఎప్పుడు వాడొచ్చు రైతు? బయోలు మనకి ఎత్తు పెరగటం లేదు ఇది అనుకున్నప్పుడు కొంచెం బయోలు తగిలిస్తే కొంచెం హైట్ రావటం కానీ, విపరీతమైన ముడత ఉన్నప్పుడు కొంచెం ఇప్పారటానికి కానీ జస్ట్ 1-2 సార్లు వాడుకుంటుంటాం, 1-2-3 సార్లు అట్లా. నేను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, విపరీతంగా రాయచూరు ఏరియాలో మిరప అనేది బాగా దెబ్బతిన్నది. చాలా నష్టపోయారు రైతులు. అంటే నష్టపోవడం అంటే ఇంతవరకు పంట చేతికి వచ్చే ఛాన్స్ లేదు. అంటే నేను ఇక్కడికి చూసిన తర్వాత కొంచెం అవాకాయ అనమాట. తోట చూస్తే బ్రహ్మాండంగా ఉంది. చేసిన అంటే యూట్యూబ్లలో, వాట్సాప్లలో వచ్చే పబ్లిసిటీకి రియాలిటీకి చాలా తేడా ఉంది. అంతేగా మరి. యూట్యూబ్లో మీరు చెప్పేదానికి ఒకవేళ చూసేవాళ్ళు అలా ఉన్నట్టు ఇలా ఉంటాయి అంటారు. మీరు రియాలిటీగా ఫీల్డ్లో చూస్తే. అందుకే నేను ఫీల్డ్లోకి వచ్చింది కూడా అందుకే. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిండొచ్చు అన్న మన ఊర్లో? సూపర్ 10 లాస్ట్ ఇయర్ 20 క్వింటాల్ దాకా వచ్చింది. ఈ సంవత్సరం ఎంత రావచ్చు? ఇప్పుడు ఇన్ని క్వింటాలు వచ్చిందని మనం అయితే చెప్పలేము. ఇప్పుడు ఎంత వచ్చింది అనేది. ఇదే వైఖరిగా ఉంటే 20 క్రాస్ చేయాలి. కానీ ఇప్పుడు పోత కదా, ఇది ఎంత మటుకి మీరు అన్నట్టు బ్లాక్ ట్రిప్స్ కనపడుతుంది. ఆ బ్లాక్ ట్రిప్స్ ని కట్టడి చేయాలి, బూడిద రోగాన్ని, వైరస్ ని, ఇవన్నీ చేయాలి అని అనుకుంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా 1.5 month తర్వాత ఎలా ఏంటని తెలుస్తుంది మనకి. ఇంకా రైతులు చాలా వరకు అంటే అపోహలలో రకరకాల అంటే వేసిన పైరు వేయొచ్చు అన్న. మళ్ళీ ఇప్పుడు దీంతో ఎన్ని సంవత్సరాలు చేస్తుంది? నేను ఇదే చేలో లాస్ట్ ఇయర్ ఇక్కడ పత్తి వేసాను, ఇక్కడ పత్తి వేసాను, అటు మిరపేసాను. ఆ పత్తి వేసింది మిరపేసాను. ఆ పత్తి కనపడుతుంది కదా మీకు అక్కడ, ఆ కందిసాళ్ళు కావతల పత్తి వేసింది మిరపేసాను. డబ్బీ బ్యాడ్గా అది వేసాను. అది ఇప్పుడు మిరపేసింది పత్తి వేసాను, పత్తి వేసింది మిరపేసాను. 1 సంవత్సరం మిరపేసింది పత్తి అలాగా మార్చుకుంటా ఉంటే బాగుంటది. కాలు మార్పిడి జరుపుకుంటే బాగుంటది. వేసింది వేయడం వల్ల కూడా రకరకాల అంటే ఇదే ఇక్కడ వీళ్ళని లోపాల వల్ల కానీ, దిగుబడులు కానీ, వైరస్. ఇప్పుడు సూపర్ 10 కాకుండా ఇప్పుడు మీరు నెంబర్ 5 వేసారు కదా, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది దానికి దీనికి? ఇది నేను లాస్ట్ ఇయర్ దివిస్ కంపెనీ అగ్రి సీడ్స్ వాళ్ళది నంబర్ 5 సెగ్మెంట్. ఇది లాస్ట్ ఇయర్ గబ్బూర్లో ఇచ్చారు, చూశాను. అది చూసి ఇక్కడ వేయటం జరిగింది అనమాట. మీరు ప్రత్యక్షం చూస్తున్నారుగా ఎలా ఉంది అనేది. ఇక్కడ వచ్చేతలకి సూపర్ 10 మేముండే ఏరియాలో సూపర్ 10 ఎక్కువ పండుతుంది. అంటే పంట మార్పిడి చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందన్న ఇక్కడ? అంటే మారుద్దాము అని ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా పంట మార్పిడి చేస్తారు. అంటే ఈ సంవత్సరం మిరపేసింది, నెక్స్ట్ ఇయర్ సూపర్ 10 కాకుండా ఇంకో వేరే ఆల్టర్నేట్ ఇట్లా మీరు ప్లాన్ చేసినట్టుగా అట్లా చేసే వాళ్ళు కనిపిస్తున్నారా? అంటే ఇక్కడ సీడ్ అనేది చాలా తక్కువ వేస్తున్నారు, ఎక్కువగా పత్తి మీద వేస్తుంటారు. పత్తి వేసినవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిరప అలా వేస్తా ఉంటుంటారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఇక్కడ ఈ బెల్ట్ లో మొత్తం మీద ఒక 5 ఉన్నారు. అక్కడ కనపడే యాప్ చెట్ల దగ్గర అక్కడ మార్టూరు అని కొంతమంది ఉంటా ఉన్నారు. ఓవరాల్ గా ఉన్నారు. కొద్దిగా ముందుకెళ్తే మనకి మారెమ్మ క్యాంప్ అని ఉంది, అక్కడ ఉన్నారు. గబ్బూర్ సరౌండింగ్ లో ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంత ఉండొచ్చు అన్న గుత్త ఎకరాకి? ఇక్కడ నేను ఉండే దగ్గర 25,000 దాకా ఉంది. 25,000 లీజ్ ఉంది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని కేటాయించి మా కోసం అదే పనిగా ఉన్నందుకు.